హాయ్ గుడ్ మార్నింగ్ సూర్య అయితే ఇంకా రాలేదు. మేమైతే ఈ ప్రదేశంలో ఉన్నాం. నైట్ అయితే వర్ష రాలేదనుకుంటాను. అందరూ ప్రశాంతంగా కింద అయితే ఉన్నారు. అబ్బా, బ్యూటిఫుల్ ఆఫ్ ప్రేమ్ మందిర్. ఇలాంటి వ్యూ పాయింట్లో అస్సలు ఊహించలేదు నేనైతే ఇట్లాంటి వ్యూ పాయింట్లో మన స్టే అనేది దొరుకుతుంది అని. చాలా చాలా థ్యాంక్ యూ. మేడం అయితే నిజంగా డబ్బులు కూడా తీసుకోలేదు, వద్దు పోవని చెప్పింది. నిజంగా జీవితాంతం రుణపడే ఉంటాను ఈ మేడంకి అయితే. ఇంత సుందరమైన ప్రదేశంకి మనం ఇలా చూస్తూ ఉన్నందుకు. ప్రదేశంలోనే నైట్ అయితే మనం స్టే చేసింది. సెటప్ ఈ విధంగా ఉంది. ఇక వెళ్ళిపోదాం మనం మాస్ట్రో దగ్గరికి. మాస్ట్రోపై కలుద్దాం. డే 57 ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఈ ప్రేమ్ మందిర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. నైట్ అయితే ఆ పైన అయితే మనం స్టే చేసినాం. థ్యాంక్ యూ వీళ్ళందరికీ. నిజంగా ప్రేమ్ ధామ్ ఈ మేడంకి సార్ వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ. ఇక ఈ ప్రేమ్ మందిర్ నుంచి మన పయనం అనేది ముందుకు కొనసాగుతుంది. ఒక 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనూ NH44 యాడ్ అవుతుంది. అక్కడికి వెళ్ళేసి మన కంటిన్యూని స్టార్ట్ చేద్దాం. సూర్య గుడ్ మార్నింగ్. కాస్త కూల్గానే ఉండు. వర్ష నువ్వు దూరంగా ఉంటే మేలు. మనం వెళ్లాల్సిన డిస్టెన్స్ అంటే ఏం లేదు, ఉంది ఒక 180 కిలోమీటర్ల వరకు. అలా మనం కంటిన్యూగా వెళ్తూ ఉండడమే, మధ్యలోని కొన్ని ప్రదేశాలు చూసుకుంటూ ఈ ప్రేమ్ మందిర్. ఇక బాయ్. ఇక మనమైతే ఆ ప్రేమ్ మందిర్కి దూరంగానే వెళ్ళిపోతూ మన మిగతా ప్రదేశాలకి దగ్గర అవుతూ ఈ ప్రేమ్ మందిర్ ఈ బృందావనికి బాయ్ చెప్పేస్తూ మన పయనంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఆశ్రమం మెయిన్ ఎంట్రన్స్గా అంటే గేట్లుగా ఉన్నాయి, 3-4 గేట్లుగా. మొత్తం ఆశ్రమం ప్రాపర్టీని ఇదంతా. ఆశ్రమం టెంపుల్ మొత్తం మిక్సింగ్. ఇటువైపుగా కూడా ఇవన్నీ ఆశ్రమాల పేరుతో డబ్బు అలా మొత్తం ఆశ్రమం ప్రాపర్టీనే. చాలా గేట్లుగా, గేట్ 4, గేట్ 1, గేట్ 2 ఇలా మొత్తం కృష్ణ ఆర్కిటెక్ట్తో ఈ డివైడర్లన్నీ ఏర్పాటు చేసి ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇటు కాదు మన పైన, ఇక అటువైపు అంటే అర్థమైంది కదా. ఇక బోర్డులన్నీ అటువైపుగానే చూపిస్తాయి మనకు. ఈ విధంగా కదా ఉండాలనుకునింది నేనైతే. నెమలిపించాలి. బృందావన్ నుంచి మనకైతే వీళ్ళు థ్యాంక్ యూ చెప్తున్నారు వచ్చి వెళ్ళినందుకు వితౌట్ పొల్యూషన్గా. ఇక మనం వెళ్ళే ప్రదేశం ఇటువైపు కాదంటే అటువైపే అన్నట్టు. ఇక ఈ పెద్ద పెద్ద కట్టడాలకు, మందిరాలకు, ఆశ్రమాలకు అన్నిటికీ బాయ్ చెప్పేస్తూ మన పయనాన్ని ముందుకు కొనసాగించేద్దాం. ఆశ్రమాల పేరుతో మోసం చేస్తున్నది చాలు, దైవం పేరుతో డబ్బును దోచుకుంటున్నది చాలు. ఇక ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్తుంటే మహా అద్భుతాలే ఎదురవుతూ ఉన్నాయి మనకు. చూడండి ఒక్కసారి, మహా అద్భుతాలు. అద్భుతస్య అద్భుతోభ్య అన్నట్టుగానే. ఇక అటువైపు హైవే నుంచిగా వస్తే లార్డ్ శివ అయితే ధ్యాన రూపంలో అటువైపుగా ఉన్నాడు. ఇక అక్కడే కనిపిస్తుంది మనకు. అటు పక్క హైవేలో నుంచి వస్తే అన్ప్రెడిక్టబుల్ గానే ఉంటారు లార్డ్ శివ. అక్కడగా అయితే ధ్యాన ముద్రలో లార్డ్ శివ స్టాచ్యూ. ఫైనల్ గా అయితే NH44 పైకి అయితే వచ్చేసాము. 135 కిలోమీటర్లుగా ఒక ప్రదేశంగా ఉంది. ఆ ప్రదేశం వైపు మన పైన ఇక కొనసాగుతుంది. అది మన రైడ్లో ఇది ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్. స్వీట్గా ఉంది, అది సాసు స్వీట్. ఇది గోధుమ పిండి, ఇక అదే బెల్లం దోశ మాదిరిగా గోధుమ పిండి ప్లస్ బెల్లం మిక్సింగ్ దోశ, అది సాసు. మాస్టర్ అక్కడ అలా సర్వీస్ రోడ్లో వెళ్తే ఏమన్నా అట్ట జంక్షన్ల కాడ వాళ్ళ లోకల్ ఫుడ్స్ అలాంటివి టేస్ట్ చేస్తా వెళ్ళొచ్చు. ఈ హైవేలలో వెళ్తే ఆడ వెళ్ళినా ఇంకా అయ్యే తాళీలు, అయ్యే రొట్టెలు, అయ్యే ఉల్లగడ్డ పులుసు, అయ్యే గుగ్గుల పులుసు అట్లా అయ్యే ఉంటాయి. అయితే వెళ్తూ ఉన్నాము ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా స్టేజ్ 2 వైపుగా. ఆ స్టేజ్ 2 అయితే మనకు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంది. వీళ్ళైతే ఇంకా మనం ఈ చేరుకునేంత వరకు వదిలిపెట్టరు, ఎక్కడైనా కనిపిస్తూ ఉంటారు. అదిగో అక్కడ కూడా ఆ బోర్డు పైన కూడా కనిపిస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు కాదు వెళ్ళాల్సిందే, కాకంటే 2 ఆపోజిట్ గానే ఉన్నాయి. చాలా పెట్రోల్ పంప్స్ తర్వాత ఒక 2
పెట్రోల్ పంప్స్ ఆపోజిట్లో ఉండడం ఇక్కడే మొదటిసారి. ఇలాంటి ప్లేసుల్లో ఎక్కడ కాదు, జై శ్రీరామ్ ఇలాంటి ప్లేసుల్లో కానీ స్టే దొరికితే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అసలుకి నైట్ మొత్తం ఇలా జై శ్రీరామ్ దగ్గరైనా కానీ ఇట్లాంటి ప్రదేశాల్లో స్టే దొరికితే ఉంటుంది చూడండి. హ్యాపీనెస్ అన్ప్రెడిక్టబుల్లే. ఇక పేర్లు చూసా విన్నాను కానీ ఇలాంటి పేర్లు అయితే ఇప్పుడు చూస్తున్నాను. గోవర్ధన్ పేర్లుగా అయితే వింటుంటాను కానీ ఊర్లుగా అయితే ఇక్కడే చూడడం. గోవర్ధన గిరి కృష్ణుడు ఎత్తినటువంటి ప్రదేశమే కదా గోవర్ధన గిరి. మన రైడ్లో 100 కిలోమీటర్ల మైల్ రాయాలంటే ఢిల్లీ 100 కిలోమీటర్లు NH19 పైన. వావ్, మనం వెళ్తున్న కొద్దీ ఈ ప్రదేశాలు అనేవి దగ్గర అవుతూ ఉన్నాయి. కొన్ని ప్రదేశాలకు దాటి వచ్చేసిన ప్రదేశాలకు దూరంగా వెళ్తూ ఉన్నాము. ఇక ఈ ప్రదేశాలకు దగ్గర అయ్యే కొద్దీ నేమ్ బోర్డ్స్ కూడా వేరే వెరైటీ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటారు, అదే మనం ఇంకొక రాష్ట్రానికి దగ్గర కాబోతున్నాము. కానీ విని ఎరుగని రాష్ట్రంగా. ఇక్కడ హోటల్స్ చూడండి ఎంత హైజీనిక్గా ఉన్నాయో. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు మామూలుగా లేవు. బిల్లులు మామూలుగా ఉండవు. వెళ్తే ఒక టీనే 80 రూపాయలు ఎంతో ఉంటుంది. ఇక ఇది చూడండి డాబాలంటే మనకు తెలిసి గుడిసెలు అలా ఉండే డాబాలు. కానీ ఇక్కడైతే మనమైతే ఇక ఈ ఉత్తరప్రదేశ్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే అయిపోయింది. ఎందుకంటే మనం ఇంకొక రాష్ట్రానికి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మరి ఎంతో దూరంలో లేదు, 1 కిలోమీటర్ కాదు, 500 మీటర్లు కాదు, కొన్ని మీటర్ల దూరంలోనే ఉంది. మనమైతే వచ్చేస్తూ ఉన్నాం. జస్ట్ కొన్ని మీటర్ల దూరంలోనే మనం వచ్చేసే రాష్ట్రం అయితే నేను చెప్పడం ఎందుకో, ఎక్కడన్నా బోర్డు ఉంటే చూపిస్తాను. హాయ్ యోస్, మనమైతే ఇప్పుడు దాకా ఉత్తరప్రదేశ్లోకి అయితే తిరిగేసాము. ఇప్పుడైతే ఇక వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే ఎంట్రన్స్గా కడుతూ ఉన్నారు వెల్కమ్ బోర్డు అనేది, చాలా పెద్దదిగానే. ఇటువైపు ఒక పిల్లర్. రాజస్థాన్లో మాదిరిగా ఇక్కడ కూడా వెల్కమ్ బోర్డుగా అంటూ ఏది లేదు. ఇప్పుడు కడుతున్నారేమో కానీ ఇంక వెల్కమ్ బోర్డుగా అంటే ఆడుండే ఆ సైన్ బోర్డులుగానే ఉన్నట్టున్నాయి. అవి ఆర్టీఓ బోర్డులు నాకు తెలిసి, వెల్కమ్ బోర్డుగా అయితే కాదు. ఇప్పుడు కట్టడంగా వెల్కమ్ బోర్డు అయితే పెద్దది. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. మనమైతే ఈ రోజుట్లోని మొదటి టోల్ ప్లాజా హర్యానాలోని టోల్ ప్లాజాకి అయితే వచ్చేసాము. NH44 6th లైన్వే ఆఫ్ ఢిల్లీ ఆగ్రా సెక్షన్ ఆఫ్ NH44 కర్మన్ ఫీ ప్లాజ్. ఈ టోల్ ప్లాజా పేరు అయితే ఓయమ్మ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. చాలా పెద్దదిగానే ఉంది, 6 లైన్ ఆఫ్ టోల్ ప్లాజాగా. ఇక మ్యాస్ట్రోతో కిసిక్ కనిపించేద్దాం. గూగుల్ తల్లి ప్రకారం అయితే హర్యానాలో స్టేట్లోని మొదటి టోల్ ప్లాజా దాటేసాము. అక్కడికైతే ఒక బోర్డు ఏదో కనిపిస్తూ ఉంది. వెల్కమ్ బోర్డు ఉంటేనా నిజంగా చాలా హ్యాపీనెస్సే. మనమైతే ఉత్తరప్రదేశ్కి బాయ్ బాయ్ చెప్పేసి కొత్త రాష్ట్రానికి అయితే వచ్చేసాము. వెల్కమ్ బోర్డుగా ఇక్కడైతే ఉంది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ ఇన్. చూడండి మీరే ఎవరు మనకు వెల్కమ్ చెప్తున్నారో. మ్యాస్ట్రో మీదిగా చూడండి. వెల్కమ్స్ యూ పవాల్ పోలీస్ పల్వాల్ ఇంకా 37 కిలోమీటర్లు. అక్కడ ఎవరో వెల్కమ్ చెప్తూ ఉన్నారు కదా. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ ఇన్ హర్యానాలోకి కూడా మన మ్యాస్ట్రో వితౌట్ పొల్యూషన్గా ఎంటర్ అయిపోయింది. ఇప్పటిదాకా ఎన్నెన్నో రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ లేదు, పాండిచ్చేరి, మణిపూర్, అస్సాం, వెస్ట్ బెంగాల్, భూటాన్ బార్డర్, అరుణాచల్ ప్రదేశ్, ఇలా నాగాలాండ్, మణిపూర్, ఇలా మా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మళ్ళీ తెలంగాణ, గోవా, గుజరాత్, దమాను, దీవ్, ఇలా రాజస్థాను, ఉత్తరప్రదేశ్, మళ్ళీ ఇప్పుడైతే హర్యానా, ఇలా చాలా స్టేట్లకే మన మ్యాస్ట్రోతో వెళ్ళిపోతూ ఉన్నాం మనము. చాలా హ్యాపీగానే ఉంది. ఇలా ప్రతి ఒక్క స్టేట్ని
విజిట్ చేస్తూ ఉన్నందుకు వితౌట్ పొల్యూషన్గా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. తగ్గేదే లేదు మాస్టర్. మనము ఇంకా అఫీషియల్గా అయితే హర్యానా లేక్ అయితే ఎంటర్ అయిపోయాం మనం. బోర్డు అక్కడ ఉంది, హర్యానా లేక్ కూడా వచ్చేసాం. హర్యానా బోర్డు చూడటమే కానీ ఇప్పుడైతే వచ్చేసాం హర్యానాలోకి. హర్యానా రిజిస్ట్రేషన్ కూడా మ్యాస్ట్రోకు ప్రింట్ చేసేయాలి. చాలా రిజిస్ట్రేషన్లే పెండింగ్ ఉన్నాయి మ్యాస్ట్రోకు. అన్నీ ఒక్కసారిగా ప్రింట్ చేపించేద్దాం. వీలైతే ఈ హర్యానా స్టేట్లోనే ప్రింట్ చేపిద్దేద్దాం మ్యాస్ట్రోకి. హర్యానా వైబ్స్ అయితే చాలా కూల్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీళ్ళైతే వదిలేట్లేరు ఎంటర్ అయినాక. రోడ్డు కూడా కాస్త విశాలంగానే ఉంది, ఫుల్ లైన్లుగా. ఇక వచ్చే దారిలో కూడా కనిపించారు కొందరు విద్యార్థులుగా మన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో చదివే వాళ్ళు కనిపించి మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. ఇక్కడైతే సమ్మర్ సీజను కాకంటే రైన్ వర్ష కూడా మిక్స్ అయిపోతుంది అని చెప్పారు. మరి వర్షతో మామూలుగా ఉండదు, ఎక్కడైనా ఎప్పుడైనా అన్నట్టుగానే ఉంటుంది వర్ష. చూద్దాం మరి. ఇక్కడ లంచ్ అంటే ఇంకా డాబాల దగ్గర అంటే ఎక్కడైనా అదే రొట్టెలు అయ్యే ఉంటాయి. లంచ్ పరంగా అంటే ఏమన్నా సర్వీస్ రోడ్లో వెళ్ళేసి లోకల్గా ఏమన్నా సైడ్ ఫుడ్గా ఉంటే చూద్దాము ఇక్కడ లంచ్గా ఏమేమి తింటారో అసలుకి. ఇదైతే హోటల్ సిటీ అని పెట్టారు కానీ అది అంత పెద్ద సిటీగా ఏం కనిపించడం లేదు, చిన్న ఊరుగానే కనిపిస్తూ ఉండింది. మరి ఎందుకో సిటీ అంటే మరి మొత్తం అన్నీ ఉంటాయి ఇంకా బిజినెస్ పరంగా కన్స్ట్రక్షన్స్ అన్నీ. చూద్దాం సిటీ లోపలికి కాదు, సిటీ దరిదాపుల్లోనే ఫుడ్ అనేది టేస్ట్ చేద్దాం. ఈ హర్యానాలో ఏమేమి ఉంటాయో. సర్వీస్ రోడ్లో వెళ్దాము, హైవేలో వెళ్ళకుండా. వెళ్ళే నేను లారీ అన్నల్ని చూసేసి ఇక్కడికైతే వచ్చేసాను. బట్టలు ఉంటే వాష్ చేసేసాను. నా మాదిరిగా అయితే ఎవరు ఏ ట్రావెలర్ ఈ విధంగా చేసి ఉండడు. నేనే చేస్తున్నానేమో ఈ మాదిరిగా. ఇట్టుంటాయి మళ్ళీ అప్పుడప్పుడు. ఇంకా బట్టలు ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం కానీ బట్టలు వాష్ చేసుకునేంత ప్రదేశంగా ఎక్కడా లేదు. అందుకని డాబాల చోట్ల అయితేనే, ఎక్కడన్నా ఆశ్రమాల దగ్గర అలా ఉంటే కంప్లీట్గా ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. చూస్తూ వచ్చాను, టెంపుల్స్ అలాంటివి కూడా ఎక్కడ ఏం లేవు. ఇక్కడ ఉంటే బట్టలు వాష్ చేసేసాను. అలా హర్యానా హైవేలోకి వెళ్తూ ఇలా ఈ డాబా దగ్గర అయితే రోటీ తిన్నాను. హర్యానా ఫుడ్ అంటే ఏ రాష్ట్రంలో అయినా ఇంక డాబాల దగ్గర రోటీలు, రెస్టారెంట్లో అయినా రోటీలు థాలీలు ఇవే ఉన్నాయి. అంటే సేమ్ రోటీ దాలు 120 రూపాయలు, 5 రోటీ 1 దాలు. వర్ష ఏమో యుద్ధం వచ్చేట్టుగా ఉంది. ఈ పక్కనైతే ఏమీ లేదు, ఇక్కడే యుద్ధ ప్రాతిపదికన ఉంది. మరి ఉత్తరప్రదేశ్లో ఏమన్నా యుద్ధం ప్రకటించిందో ఎట్టో తెలియదు. మనమైతే హర్యానాలోకి ఎంటర్ అయిపోయినాము. ఒక మహానగరం కాదు, దేశ మధ్య భాగానికి అయితే వెళ్తున్నాము. మరి అక్కడ ఏంటో అక్కడ చూడాల్సిన ప్రదేశాలు కూడా 2 ఉన్నాయి. స్టేజ్ 2 కూడా అటువైపే ఉంది. మళ్ళీ ఆ మహానగరం ఇప్పుడు దాకా నగరాలు చూసాము, ఇప్పుడు దేశంలోకే వెళ్తూ ఉన్నాము. మరి ఏమవుతుందో ఏంటో. ఇంకా ఉంది 83 కిలోమీటర్లు ఎంతో ఉంది. ఇటుకల బట్టీల మహాసామ్రాజ్యానికి స్వాగతం సుస్వాగతం. చూడండి, ఒక పిరమిడ్ లాంటి నిర్మాణాలుగా ఉన్నాయి ఈ ఇటుకల బట్టీలు అనేటివి. ఎంత పెద్ద కట్టడాలుగా ఉన్నాయి. పెద్ద బట్టీగా తయారు చేసి ఒక్కసారిగా వాటిని రగలబెడతారేమో, అంటిస్తారేమో. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఇద్దరు ఒకటే ఫ్రేమ్లోనా? హౌ? ఇలా బ్లూ బోర్డులు కనిపించాయంటే ఏందో ఇక్కడ మనం వెళ్ళాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. బ్లూ బోర్డులు కనిపించాయంటే ఎక్స్ప్రెస్ వే. మరి మనం ఎటు పయనము? ఢిల్లీ ఏమో అటు 2 అని చూపిస్తూ ఉంది, లైన్ 2. ఇది ఎటబోతుంది, అది ఎటబోతుంది, ఏంది? జై గూగుల్ తల్లి. ఎత్తుకొని ఎక్స్ప్రెస్ వేలోకి ఎత్తుకొని పోతుందేమో. లైన్ 2 ఢిల్లీ అని పెట్టారు, నేషనల్ హైవే 2. మళ్ళీ ఇది ఎట్టబోతుందని, అది ఎక్స్ప్రెస్ వే అది. అందుకు అక్కడ చూడండి ఏ విధంగా వేశారో మార్క్స్. బైకులు, ఆటోలు, ఎద్దల బండ్లు అట్లాంటివి పోకూడదు ఆ రూట్లో అని చెప్పి వేసేశారు. మనమైతే ఈ రూట్లోనే మన జర్నీని కంటిన్యూ చేసేద్దాం.
అదంతా ఎక్స్ప్రెస్ వేనే. ఎగ్జిట్ ఢిల్లీ ఆ నుంచి NH లైన్ 2 అట్టా ఒక కారు చుట్టూ తిరుక్కొని రావాలా. అదైతే దీనికి ప్యారలల్గానే ఉంటుందేమో రోడ్డు. పాల్వాల్ అనే ప్రదేశంలోనే ఉన్నాము. వచ్చాను, అక్కడ వెళ్ళాను కదా, ఎక్కడ జైపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక పని అంటూ ఒక షాప్లోకి వెళ్ళాను. ఆ పని ఏదా అంటే ఈ పని ఏదా అంటే మళ్ళీ ఒకసారిగా రివీల్ చేస్తాను. అన్న అయితే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. థ్యాంక్ యూ. ఈ లోపల కాస్త పని ఉంది, చూద్దాం. ధనస్సు కాదు, ఆ విధంగా ఉంది. ఇక్కడైతే చూడండి గ్లోబు అంతా అన్ప్రెడిక్టబులే. బాయ్ బాయ్ సూర్య మనకు బాయ్ చెప్పడం, మనం సూర్యకు బాయ్ చెప్పము. ఈరోజైతే అలా కొనసాగుతూ ఉంది. ఇంకా వెళ్తూ ఉన్నాము. టైం అయితే 6:20 అయింది. సూర్య ఉంటాడులే, ఇంకొక గంట సేపు అయినా ఉండి సూర్య. అలా మహానగరానికి కాదు, మహాదేశానికే దగ్గర అవుతున్న కొద్దీ నగరంలోకి ఎంటర్ అవుతూ ఉంటేనే గుండెల్లో రైలు పరిగెత్తాయి. అట్లాంటిది మహాదేశంలో 3-4 ప్రదేశాలు ఉన్నాయి. ఆ ట్రాఫిక్లో అవన్నీ అసలుకి మనం వితౌట్ పొల్యూషన్గా సిగ్నల్స్ అబ్బా ఊహించుకుంటూ ఉంటేనే ఏంది అనిపిస్తూ ఉంది. చూసారుగా 55 కిలోమీటర్లు దగ్గర అవుతున్న కొద్దీ నా గుండెల్లోని ఆలోచన ఎక్కువ అవుతూ ఉంది. అసలు మరి అట్టుంటుంది అక్కడ. ఏంటి మహానగరాలు కాదు, మహాదేశం వైపే కదా మన పయనము. అక్కడ ఉన్న ప్రదేశాలు స్టేజ్ 2 కూడా అక్కడే దాక్కుని ఉంది. ఆ స్టేజ్ 2 దగ్గరికి వెళ్ళి స్టేజ్ 2 కంప్లీట్ అయిందని ప్రౌడ్గా చెప్తూ స్టేజ్ 3ని అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి కదా. ఇలా వితౌట్ పొల్యూషన్గా మనం వస్తున్నామని మన కోసమే కొత్త రోడ్డు వేసి లైన్లు ఇంకా వేస్తూ ఉన్నారు. వాళ్ళు అటు పోనీలే, నువ్వు అక్కడికి సపరేట్గా యువతలే పో అంటూ ఈ లైన్లోగా అయితే అలా మనల్ని ఇన్వైట్ చేశారు. ఈ లైన్లోకి అయితే ఫుల్గా మనమే వెళ్ళిపోవచ్చు, వెళ్ళినంత దూరము. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. సూర్య అయితే వెళ్ళిపోయినాడు, వర్ష అయితే చెత్తగొట్టేసిపోయింది. అయినా కానీ మనం ఇంకా మన ప్రదేశం కోసం వెతుకుతూ ఉన్నాము. టోల్ ప్లాజా అయితే ఇది కూడా ఒక రకంగా పెద్దదిగా విస్తరించేసినారు, కాకంటే క్రాస్గా వేసేసినారు. మనం ఇంచుమించు అక్కడ చూసిన సూర్య వెళ్ళిపోయాడంటే మెరిసిపోయే కాంతుల మధ్యనే ఉంటాం మనం. ఇంకా NH19లో 44లో ఇంకా స్టే అయితే వెతుకుతూ ఉన్నాను. ఒక అన్నను అడిగితే ఆడో 4 కిలోమీటర్లు అవతల ఏదో గుడి అని చెప్పినాడు. పోతా ఉన్నాను, ఇంకా వచ్చానే ఉండదు. పెట్రోల్ పంప్ అన్నల్ని అడిగేద్దాము. ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ అన్న ఉంది, మరి అది రన్నింగ్లో ఉందా లేదా చూద్దాం. అన్ననే అడుగుదాం. ఇంకా ఏదైతే అది అయింది పెట్రోల్ పంప్లోనే అడిగి చూద్దాం. ఇది వర్కింగ్లో ఉండాలని కోరుకుంటున్నాను. అన్న ఎక్కడ ఉంటావు వర్ష వస్తే అని అడుగుతాడేమో, మరి చూద్దాం. అన్నను అడిగి ముందు వర్ష వస్తేనే ఇబ్బంది అయ్యా, లేకన్నా అంటే ఇక్కడెక్కడ రేకుల షెడ్ కూడా లేదు అసలుకి. మరి ఎక్కడన్నా టెంపుల్ ఏమన్నా అడుగుదామా. ఆ పెట్రోల్ పంప్ అన్నా పోతానే వెళ్ళిపో అని చెప్పేసాడు. ఇంకేం ఆలోచించకుండా నేనేం మాట్లాడలేదు, వెళ్ళిపో అన్నాడు. చూస్తానే వచ్చేసాను. ఇక్కడ ఏదో ఊరిగా ఉన్నట్టుంది, వీళ్ళని అడుగుదాం. ఎక్కడన్నా ఏమన్నా చోటు ఉంటుందేమో. అన్ప్రెడిక్టబులే, ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా. చంద్ర అయితే చూస్తానే ఉంటాడు ఎవరెవరు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అని. అలా మనమైతే ఈ ప్రదేశానికి వచ్చాము. అక్కడి నుంచి అక్కడ 2 బ్రదర్స్ మనకు వచ్చి, నేనే వెళ్ళి వాళ్ళని అడిగాను ఇక్కడ ఉండొచ్చా బ్రదర్స్ అంటే, ఇక్కడ అంత సేఫ్గా అయితే కాదు, ఇక్కడ వద్దులే అంటూ ఈ టెంపుల్ దగ్గరికి అయితే పిలుచుకొని వచ్చారు ఆ బ్రదర్స్. నిజంగా ఆ బ్రదర్స్ వాళ్ళ టైంని నా కోసం కేటాయించి ఈ టెంపుల్ దగ్గరికి పిలుచుకొని వచ్చారు. వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా గుడి లోపల దేవుడు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇలా మనిషి రూపేణ సహాయం చేసే వ్యక్తులుగా నాకైతే కనిపిస్తారు ఆ దేవుడు. బ్రదర్ వాడు भाई आपको तकलीफ कहीं को भाई? नहीं भाई कोई बात ना भाई, हम भी तेज तरह हैं। मेरे को रहने को जगह दिखाई हो बस भाई, आपको तकलीफ कहीं को मैं आको आपको तकलीफ रखी सकाश भाई।
भैया तकलीफ आएगी, हमारी तरह इंसान है तो इंसान काम ना क्या रहेगा फिर। वो तो बात तो बस भाई उधर तो रनो ఇలా ఆ బ్రదరు తినేందుకు చపాతీ కూడా తెచ్చిచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఏం చెప్పను, ఇంకా ఇలా సహాయం చేసే వాళ్ళు ఉంటేనే కదా ట్రావెలింగ్లో ఒక రోజు అయిపోయినట్టు. లేకన్నా అంటే ఇప్పుడు చెప్పే మాటే చెప్తున్నానని కాదు, కొన్ని గంటల నైట్ స్టే కోసం అగచాట్లు కాదు, వెతుకులాట. పెట్రోల్ వర్ష లేకన్నా అంటే పెట్రోల్ పంప్స్, ఈ పెట్రోల్ పంప్ కాంటే ఆ పెట్రోల్ పంప్ అతను చూస్తానే అసలుకు వద్దు వెళ్ళిపో అని చెప్పేశాడు. నేను చెప్పలేదు అసలుకు ఇలా స్టే కావాలి, ఇక్కడి నుంచి వచ్చాను ఇది అది అని. సైకిల్ మ్యాస్ట్రోని అక్కడ పెట్టేసి స్టాండ్ వేసి అలా ముందుకు వెళ్తుంటే అట్టని చెప్పేసాడు. మళ్ళీ ఏం అర్థమైందో ఏంటో ఆయనకు, అంతే నోటితో కూడా కాదు అంటే చేత్తో అలా అనేసాడు. అంతే కొన్ని ప్రదేశాల్లో కొందరు ఆ విధంగా ఉంటారు. అందరూ అని కాదు, కొందరు ఎవరో ఒకరు ఆ విధంగా. అలా ఈ ప్రదేశంలో అయితే మన స్టే అనేది ఇవాళ మ్యాస్ట్రో వీల్స్లో డే 57. జై శ్రీరామ్. మ్యాస్ట్రోని అక్కడే ఓపెన్ లాక్ చేసేసాను. అక్కడ గేటు, అక్కడ ఓపెన్ గేటు అంతే. అక్కడ ఇంకొక టెంపుల్. మార్నింగ్ మొత్తం అన్నీ చూసేద్దాం సరౌండింగ్. ఇలా ఈ నైట్ స్టే ఇక్కడైతే కుదిరింది. గుడ్ నైట్.